నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం మిథున రాశి మిథున లగ్నం జాతకులకి జూలై మంత్ ఎలా ఉంటుందనేది చూసుకుందాం. సో లగ్నం మీది మిథున లగ్నం అయినా సరే, మిథున రాశి అయినా సరే ఈ వీడియో అయితే మీరు చూడొచ్చు. లగ్నానికి రాశికి తేడా ఏంటి అంటే సింపుల్ అండర్స్టాండింగ్లో లగ్నం అనేది మీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మీ యొక్క ఆఫీస్ నుంచి మీకు ఎలా మీకు ప్రెజర్స్ ఉంటాయి, ఎలాంటి వర్క్స్ ఉంటాయి, పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా, ఫైనాన్షియల్ థింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, మీకు రావాల్సిన డబ్బులు వస్తుందా, మీరు అప్పులు చేస్తారా లేదా మనీ అనేది ఇస్తారా తీసుకుంటారా, ఇలాంటివన్నీ కూడా ఇవి. అండ్ హెల్త్కి సంబంధించిన రిలేషన్షిప్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా లగ్నం. అండ్ ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటిపైన మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనేది రాశి. ఓకే, మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందనేది రాశి, మీ ఎక్స్టర్నల్ థింగ్స్ ఎలా ఉన్నాయనేది లగ్నం. సో కాబట్టి రెండు ఇంపార్టెంటే. మీరు దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, మీకు ఏవి వస్తున్నాయి, మీరు వాటిని ఎలా డీల్ చేస్తున్నారు. సో రిసీవింగ్ అండ్ గివింగ్ రెండు కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి లగ్నం రాశి రెండు ఇంపార్టెంటే. సో ఒకవేళ మీది మిథున లగ్నం అయినా మిథున రాశి అయినా ఈ వీడియో పనికి వస్తుంది. సో రెండు చూసుకోవాల్సి వస్తుంది, మీరు లగ్నాన్ని రాశిని రెండు ఫలితాలు అంటే చూసుకొని మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదనమాట. సో మేజర్గా మిథున రాశి వారికి ఈ నెలలో ఉన్న మూమెంట్స్ కనుక చూసుకుంటే, జూలై 13 శని దశమ స్థానంలో వక్రిస్తాడు. నెక్స్ట్ జూలై 16 సూర్యుడు లగ్నం నుంచి ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు కర్కాటక రాశిలో వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. సో ఇదనమాట ప్లానటరీ పొజిషన్స్ మీ లగ్నం మీ రాశి నుండి. సో ముందుగా కెరియర్కి సంబంధించిన ప్రెడిక్షన్స్ కనుక మనం చూసుకుంటే, ఫస్ట్లీ కెరియర్కి సంబంధించి చూసుకుంటే దశమ స్థానంలో శని ఉన్నాడు. శని కుజుడి ఆస్పెక్ట్ కూడా తృతీయ స్థానం నుంచి కుజుడి యొక్క అష్టమ దృష్టి కూడా శని పైన పడతా ఉంది. అండ్ దశమ స్థానాధిపతి అయిన గురుడు వచ్చేసి లగ్నంలో అస్తంగత్వం అయి ఉన్నాడు. జూలై 10 వరకు అస్తంగత్వంలో ఉంటాడు. జూలై 10 నుండి అస్తంగత్వాన్ని వదిలి మామూలు మూమెంట్ ఇస్తాడనమాట. సో గురుడు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఇది కొంచెం పాజిటివ్ పాయింటే. జూలై 10 వరకు కాస్త నెగిటివ్, కానీ జూలై 10 నుండి కొంచెం పాజిటివ్. ఎన్ని ప్లానెట్స్ నెగిటివ్గా ఇచ్చినా గురుడు లగ్నంలో దిగ్బలాన్ని పొంది ఉంటాడు కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది, అది కూడా బలంగా ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే, ఇంకా అప్ టు 15th, ఈ జూలై 15th వరకు సూర్యుడు కూడా లగ్నంలోనే ఉంటాడు. ఓకే, తృతీయాధిపతి. ఈ ప్లానటరీ ప్లేస్మెంట్స్ కనుక చూసుకుంటే స్లో గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. దశమ స్థానంలో శని స్థితి ఉంది కాబట్టి స్లో గ్రోత్ అనేది ఉంటుంది. కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కుజుడి అష్టమ దృష్టి ఉంది కాబట్టి అష్టమ దృష్టి అంటే ఏంటి, అన్వాంటెడ్ ప్రెషర్స్ కావచ్చు, అన్వాంటెడ్ థింగ్స్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అనుకోని సమయాల్లో మీకు ఆఫీస్కి రమ్మని చెప్పి కాల్స్ రావడం కానీ, అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్స్ అసైన్ అవ్వడం కానీ, లేదా వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకోకుండా కొంచెం లాసెస్ అనేది రావడం కానీ, షట్ డౌన్ చేయాల్సి రావడం కానీ, 2-3 రోజులు షాప్ మూయాల్సి రావడం కానీ, ఇలాంటివి. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ అంటే పోతూనే ఉంటాయి. సో ఇలాంటివి అనమాట బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. ప్రెషర్స్ ఎక్కువగా ఉండడం అండ్ అగ్రెషన్స్ వల్ల కాస్త లాసెస్ కూడా ఉంటాయన్నమాట. కుజుడి దృష్టి ఉంది కాబట్టి అగ్రెషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో కొంచెం అది కూడా షష్టాధిపతి అవుతున్నాడు మీకు. షష్టాధిపతి అంటే ఈగోకి సంబంధించిన ప్లానెట్. ఇవన్నీ కూడా కొంచెం ట్రిగర్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అగ్రెషన్స్ కూడా తగ్గించుకోండి. అండ్ ఇంకా కాకపోతే జూలై 10 తర్వాత నుండి గురుడి యొక్క లగ్నంలో అస్తంగతం పోయి మంచి బలం అనేది పొందుతాడు కాబట్టి అప్పటి నుంచి కొంచెం పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డెసిషన్స్ అనేటివి మంచిగా తీసుకుంటారు. సో జూలై 10 దాకా ఏది తీసుకోకండి. జూలై 10 తర్వాతనే ఏదన్నా మంచిగా తీసుకోండి. అగ్రెషన్స్ ఎక్కువగా పెట్టుకోకండి. అండ్ స్లో గ్రోత్ ఉన్నా కూడా పర్వాలేదు, స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. కాస్త వెయిట్ చేయండి, మంచిగా గ్రోత్ ఉంటుంది. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్కి సంబంధించి కనుక చూసుకుంటే, ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడిని ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్ మూమెంట్స్ ఇస్తూనే ఉంటాడు. 2.5 రోజులకు ఒకసారి రాశి మారిపోతూనే ఉంటాడు. సో కాబట్టి మేజర్గా బుధుడిని మనం ఆధారితంగా చేసుకుని కనుక చూసుకుంటే మంచి గెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. చతుర్థ స్థానాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడంటే కమ్యూనికేషన్ నుంచి చాలా బాగా గెయిన్ అవ్వగలుగుతారు. వై? బికాస్ ద్వితీయ స్థానం అనేది ధన కుటుంబ వాక్కు స్థానంలో మళ్ళీ వాక్కు కారకుడు ఎవరు? బుధుడు. ఇంటెలిజెన్స్కి కారకుడు ఎవరు? బుధుడు. మనం ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించి మంచిగా విచక్షణతో మాట్లాడుతున్నామంటే బుధుడు బాగున్నాడు అనేసి కారణం అనమాట. సో బుధుడు ఇక్కడ న్యాచురల్ 4th హౌస్ అంటే కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందే స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. అదే రాశి కుజుడికి కూడా నీచ స్థానం అవుతుంది. అంటే కమ్యూనికేషన్లో అగ్రెషన్ అనే ఒక ఎమోషన్ ఇన్వాల్వ్ చేయకండి అనేసి. గురుడు ఉచ్చ స్థానం అంటే కమ్యూనికేషన్లో ఒక విచక్షణని పెట్టండి, ఒక నాలెడ్జ్ని, ఒక విజ్డమ్ఫుల్గా మాట్లాడండి అనేసి అర్థం అనమాట. ఓకే, సో బుధుడు అక్కడ ఉన్నాడు అంటే. సో కాబట్టి కమ్యూనికేషన్తో బాగా ఎర్న్ చేసుకునే మనీ కూడా బాగా ఎర్న్ చేసుకుంటారు. బాగా ఎర్న్ చేసుకునే ఒక ప్రాబిలిటీ కూడా ఉంది. ఈ ప్లేస్మెంట్ ఎవరెవరికి బాగా యోగిస్తుందంటే
రియల్ ఎస్టేట్ చేసేవారికి కావచ్చు. ఎందుకంటే చతుర్థాధిపతి ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానం నుంచి లాభస్థానం ఏమవుతుంది? ద్వితీయ స్థానం అవుతుంది. ఓకే. ఇది భావాద్భావం అనమాట. సో చతుర్థాధిపతి చతుర్థం నుంచి లాభస్థానంలో అంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది చాలా పాజిటివ్ పాయింట్ అవుతుంది ఇక్కడ. అండ్ ప్రాపర్టీస్ నుంచి మంచి గెయిన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ చేసేవారికి కావచ్చు, మీడియేటర్ వర్క్ చేసేవారికి కావచ్చు, వర్తక వ్యాపారాలు చేసేవారికి కావచ్చు, వీళ్ళకి కొంచెం బాగా గెయిన్స్ అనేటివి ఉంటాయి. మదర్ ఆస్తి కూడా బాగానే కలిసి అలాంటివన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. సో కమ్యూనికేషన్ బాగా పెట్టుకోండి, విజ్డమ్ఫుల్గా నాలెడ్జ్ఫుల్గా మాట్లాడండి, మంచి సర్కిల్ కూడా ఫామ్ అవుతుంది, మంచి వారితో పరిచయాలు అవుతాయి, వాళ్ళ వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించి కనుక చూసుకుంటే పంచమ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడనమాట. పంచమ స్థానాధిపతి ఎవరవుతున్నారు మీకు ఇక్కడ? శుక్రుడు వ్యయ స్థానంలో తన స్వక్షేత్రంలో అయినా సరే వ్యయ స్థానంలో ఉన్నాడు. అండ్ పంచమ స్థానం పైకి గురుడు రాహు యొక్క నవమ దృష్టి అయితే ఉంది. సో ఈ ప్లేస్మెంట్స్ వల్ల ఏంటి అంటే మీకు కాస్త డిస్టెంట్ రిలేషన్షిప్ అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహు లాంగ్ డిస్టెన్స్కి సంబంధించిన ప్లానెట్, ఫారిన్ ప్లానెట్. అండ్ శుక్రుడు పంచమాధిపతి వ్యయ స్థానం అంటే కూడా లాంగ్ డిస్టెన్స్కి సంబంధించిన స్థానము. అండ్ గురుడు సప్తమ స్థానం, ఆపోజిట్కి సంబంధించిన స్థానం. మనకు ఆపోజిట్లో ఉన్న పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే. ఓకే. మేల్కి ఫిమేల్కి మేల్, ఇట్లా ఆపోజిట్ అంతా కూడా గురుడు అవుతాడు ఈ లగ్నానికి, పర్టికులర్గా మిథున లగ్నం, మిథున రాశి వారికి. సో ఇక్కడ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండడం కానీ, లేదా దగ్గరగా ఉంటే ఒకవేళ ఐడియాలజీస్ అనేటివి అంతగా మ్యాచ్ అవ్వకపోవడం కానీ, డిస్టెంట్ రిలేషన్షిప్పే కొంచెం బెటర్ అనమాట. ఎందువల్ల అంటే ఐడియాలజీస్ అనేటివి మ్యాచ్ అవ్వలేదంటే కాస్త ఇట్ లీడ్స్ టు బ్రేకప్ ఆల్సో సమ్ టైమ్స్. సో కాబట్టి దగ్గరగా ఒకవేళ ఉంటే ఐడియాలజీస్ అనేటివి మ్యాచ్ అవ్వకపోవడము, దానివల్ల ఈగో ఇష్యూస్ వచ్చి రాహు యొక్క ఆస్పెక్ట్ వల్ల అన్నీ కూడా యాంప్లిఫికేషన్స్ అనేటివి జరిగి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా జరిగి ప్రాబ్లమ్స్ అవడం కూడా అవకాశాలు ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. వీలైనంత వరకు అసలు మీకేంటంటే ఆ యొక్క హాలూసినేషన్స్ కావచ్చు, బేసిక్గా అబద్ధాలు అనేటివి అస్సలు ఆడకండి. చాలా కేర్ఫుల్గా ఉండండి, బాగానే ఉంటుంది మిగతా అంతా కూడా. డిస్టెంట్ రిలేషన్షిప్ అయితే కొంచెం బెటర్. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూసుకుంటే న్యూట్రల్గా ఉంది ఎడ్యుకేషన్ అయితే. యూజ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ అండ్ విజువల్స్ టు రిమెంబర్. అంటే ఏంటంటే పంచమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు అంటే పంచమ స్థానం విద్యాస్థానం అనమాట. సో పంచమాధిపతి శుక్రుడు వ్యయ స్థానం అంటే ఏంటి? మన ఆలోచన విధానానికి సంబంధించిన స్థానం, ఐసోలేషన్కి సంబంధించిన స్థానం, ఇమాజినేషన్, హాలూసినేషన్స్, ఇవన్నీ ఇంకా ఊహలకు సంబంధించిన స్థానం వ్యయ స్థానం. సో వ్యయ స్థానం ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఊహాశక్తిని వాడాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా. ఇది స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ 16 ఇయర్స్ లోపు వాళ్ళు కానీ, 18 ఇయర్స్ లోపు వాళ్ళు కానీ ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియో వీరికి బాగా యూజ్ అవుతుంది. సో ఏదైనా వాళ్ళ ప్రొఫెషనల్ స్టడీస్ కావచ్చు, సెకండరీ స్టడీస్ కావచ్చు, ఏదైనా చేస్తున్న వారికి ఈ యొక్క ఊహాశక్తి వల్ల వాళ్ళ యొక్క గెయిన్స్ అనేవి బాగుంటాయి. గెయిన్స్ అండ్ ద సెన్స్ సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ గెయిన్. ఓకే. సో ఇది చేసుకోండి. ఫోటోగ్రాఫిక్ అండ్ విజువలైజింగ్ మెమరీ అనేది పెట్టుకోండి. ఏదైనా ఒక స్టోరీ రూపంలో కావచ్చు, ఒక ఫోటో రూపంలో కావచ్చు, వీడియో ఇంటిగ్రేటెడ్ రూపంలో కావచ్చు, ఇట్లా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నీ కూడా బెటర్గా పాజిటివ్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్ జూలై నుంచి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. సో ఇది నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానాధిపతి అయిన ఈ యొక్క కుజుడు వచ్చేసి ఆ తృతీయ స్థానంలో కేతువుతో పాటు కలిసి ఉన్నాడు. షష్ఠ స్థానంపై కుజుడి దృష్టి కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే స్టమక్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. బ్లడ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. జెనిటల్స్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఐ అండ్ స్టమక్లో వూండ్స్కి సంబంధించినటివి పర్టికులర్గా ఈ యొక్క బాడీ పార్ట్స్లోనే ఎక్కువగా ఇబ్బంది అయితే జరుగుతుంది అనమాట. స్టమక్ వూండ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో కేర్ఫుల్గా ఉండండి. సాత్విక ఆహారం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. హార్డ్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఈ మంత్ అంతా కూడా. సో బెటర్. సో జూలై 28 తర్వాత కాబట్టి పర్వాలేదు, కానీ ఈ మంత్ వరకు హార్డ్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సో ఇదనమాట. సో ఈ సోది ఏం లేకుండా, సుత్తంతా లేకుండా మీకు ఉన్నట్లుగా బేసిక్ ఆస్పెక్ట్స్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ అండ్ కంజంక్షన్స్ బేస్డ్, రాశి తత్వాల బేస్డే మొత్తం మీద ప్రెడిక్షన్స్ చెప్పాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ రెఫర్ చేయండి. So any type of consultations regarding me life growth, financial astrology, marriage, marital life, santanam యొక్క growth, health, medical astrology, career horoscope reading or as Vimshotri Das analysis, any type of consultations మీకు కావాలనుకుంటే డిస్ప్లే పైన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని క్లిక్ చేసి కూడా చార్ట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.